ప్రెగ్నెన్సీ టూరిజం ఇదేంటి వినడానికి చాలా కొత్తగా ఉందని అనుకుంటున్నారా? ఏం లేదు, కొందరు విదేశీ మహిళలకు మన దేశంలో ఉన్న 4 చిన్న విలేజెస్ లో ఉన్న మగాళ్లకు డబ్బులిచ్చి మరి వారితో పిల్లలను కనేందుకు క్యూ కడుతున్నారు. దీంతో ఆ 4 విలేజెస్ ప్రెగ్నెన్సీ టూరిజం స్పాట్ గా మారిపోయాయి. ఎప్పుడో 7th సెంచరీలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియాపై దాడి చేశాడని మనలో చాలా మందికి తెలుసు. అయితే అలెగ్జాండర్ ఇండియా నుంచి తిరిగి వెళ్లేటప్పుడు అతని ఆర్మీలో చాలా మంది సింధు లోయలో ఉండిపోయారు. ప్రస్తుతం లదాఖ్ లో సింధు నది ఒడ్డున ఉండే బియామా, దా, హను, టార్చి గ్రామాల్లో ఉన్న బ్రోక్పా కమ్యూనిటీ ప్రజలు ఆ సైనికుల వారసులని నమ్ముతారు. బ్రోక్పా ప్రజలను మాత్రమే ఇప్పుడు భూమిపై మిగిలిన స్వచ్ఛమైన ఆర్యులుగా పరిగణిస్తారు. ఈ బ్రోక్పా పురుషులకు లదాఖ్ లోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఇండో ఆర్యన్ లక్షణాలు ఉంటాయి. కండలు తిరిగిన దేహం, బంగారు రంగు చర్మం, ఎరుపు రంగు జుట్టు, నీలిరంగు కళ్లతో చాలా ఎత్తుగా ఉంటారు. ఇలాంటి వారితో శృంగారంలో పాల్గొని ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని విదేశీ మహిళలు కోరుకుంటున్నారు. అందుకే విదేశీ మహిళలు ముఖ్యంగా యూరప్, జర్మనీ దేశాలకు చెందిన వాళ్ళు బ్రోక్పా పురుషులను వెతుక్కుంటూ వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం దాహ్ గ్రామంలో ఆర్యులు ఉన్నారన్న విషయం తెలుసుకున్న జర్మనీకి చెందిన ఓ మహిళ ఇక్కడికి వచ్చి గర్భం దాల్చాకే తిరిగి వెళ్ళింది. అయితే ఆమె వచ్చి వెళ్లిన తర్వాత విదేశీ యువతులు ఈ 4 గ్రామాల్లో ఉన్న ఆర్యుల వద్దకు రావడం, గర్భం దాల్చడం, ఇక్కడి నుంచి తిరిగి వెళ్లడం కొనసాగుతోంది. కానీ బ్రోక్పా ప్రజలు మాత్రం ప్రెగ్నెన్సీ టూరిజం గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. దానివల్ల వారికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తారు.